హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో అయితే నేను ఒక టేస్టీ పులిహోర అని చూపిస్తాను. ఈ పులిహోర చింతపండు, మెంతి పొడి, ఆవ పొడి యూస్ చేసి చాలా టేస్టీగా చేస్తున్నాము. ముందుగా ఒక పెనం తీసుకోండి. పెనం వేడయ్యాక అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉద్దిపప్పు, పచ్చని పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో హీట్లోనే పెట్టి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. హై హీట్లో పెట్టారంటే తొందరగా ఇవన్నీ మాడిపోతాయి అన్నమాట. లో హీట్లో పెట్టి వేయిస్తే లోపల వరకు బాగా వేగుతాయి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక అందులోకి ఇప్పుడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఒక 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఇంగువని వేసుకోవాలి. కొన్ని కరివేపాకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపును కూడా వేయాలి. ఆ తర్వాత బాగా నానబెట్టిన చింతపండుని బాగా గుజ్జు తీసేసి ఇందులోకి వేసుకోవాలన్నమాట. చింతపండుని అయితే ఒక 5 నుంచి 10 నిమిషాలు నానపెట్టుకోవాలి. కొంచెం వేడి నీళ్ళలో నానపెట్టినా తొందరగా నానిపోతుందన్నమాట. చింతపండు గుజ్జునైతే వేసేసి తొక్కల్ని పడేసేయాలి. మనం చింతపండు పల్ప్ తీసేటప్పుడు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేస్తాం పల్ప్ తీయడానికి. కాబట్టి దీనైతే బాగా ఉడకపెట్టాలి. సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిస్తే ఈ చింతపండు గుజ్జు చిక్కబడుతుంది. ఇది చిక్కబడే లోపు ఒక పెనం పెట్టి అందులోకి కొంచెం ఆవాలను అయితే వేసి వేయించుకోవాలి. నూనె వేయకోకుండా పొడిగా వేయించుకోవాలి. కొన్ని మెంతుల్ని కూడా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆవ పొడిని, మెంతి పొడిని ఉడికించుకున్న చింతపండు గుజ్జులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వండిన అన్నాన్ని వేసేసి కలిపేసుకోవాలన్నమాట. చల్లారి పెట్టిన తర్వాతే అన్నాన్ని కలిపేసుకోవాలి. దీనికోసం పొడి పొడిగా రైస్ని అయితే వండుకోవాల్సి ఉంటుంది. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని అయితే వేసేసి వండుకున్నారంటే రైస్ పొడి పొడిగా వస్తుంది. దీన్నైతే చల్లారిన తర్వాత బాగా కలిపేసుకోవాలన్నమాట. టేస్టీ అండ్ హెల్దీ టామరిండ్ ఆవ పులిహోర రెడీ అయిపోతుందన్నమాట. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇలాంటి రెసిపీస్ తినడానికి చాలా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.